హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క 75 లీడ్ కోడ్ బ్యాంక్ ప్రిపరేషన్‌లో మనం 19థ్ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకొచ్చేమంటే 19థ్ ప్రాబ్లమ్ ఏమని చూస్తే మనకొచ్చేమంటే గ్రూప్ ఎనాగ్రామ్స్. మీకు ఆల్రెడీ మనకొచ్చేమంటే ఎనాగ్రామ్స్ అంటే ఏమి అనేది క్లియర్‌గా తెలిసుంటుంది. ఎందుకంటే మనం దీనికి ముందు వీడియోలో ఎనాగ్రామ్ అంటే ఏమి అనేదాన్ని ఎక్స్‌ప్లనేషన్ చేసి దానికి కోడ్ కూడా మనం రాయడం అనేది జరిగింది. సో మీకు ఒకవేళ తెలియకపోతే మీరు దీనికి ముందు వీడియోని రెఫర్ చేసుకుంటూ రండి. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం వచ్చేమంటే దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఓకేనా? సో ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే ఎనాగ్రామ్స్ అంటే ఇక్కడ మనకొచ్చి నార్మల్‌గా ఒక స్ట్రింగ్ అరే అనేది ఇచ్చినారు. ఓకేనా? సో ఈ స్ట్రింగ్ అరేలో మనకొచ్చేమంటే చాలా స్ట్రింగ్స్ అనేవి ఉన్నాయి. బట్ దీంట్లో వచ్చి మనకొచ్చేమంటే ఎనాగ్రామ్ చేస్తే మనకి కామన్‌గా వచ్చే స్ట్రింగ్స్ అన్ని మనం ఒక గ్రూప్ చేయాలి. గ్రూప్ చేసి దాన్ని మనం రిటర్న్ అనేది చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనే దాని గురించి క్లియర్‌గా చూద్దాం. సో ఇప్పుడు నార్మల్‌గా మనకొచ్చేమంటే ఓకే. సో ఇక్కడ మనకొచ్చేమంటే దీన్ని మనం సాల్వ్ చేసే దానికోసం మనం వచ్చేమంటే మ్యాప్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో మనకొచ్చేమంటే మ్యాప్. సో మనకొచ్చేమంటే కీ వాల్యూ. సో మనం వచ్చేమంటే కీని మనం వచ్చేమంటే స్ట్రింగ్ అను ఓకేనా? మ్యాప్‌లో మనకొచ్చేమంటే కీ అనేది మనకొచ్చేమంటే స్ట్రింగ్. నెక్స్ట్ వచ్చి మనకి వాల్యూ వచ్చి మనకొచ్చేమంటే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్. సో ఎందుకంటే మనకొచ్చేమంటే ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని మనం రిటర్న్ అనేది చేయాలి గదా! సో మనకొచ్చేమంటే గ్రూప్ చేస్తున్నాం. కాబట్టి మనకొచ్చేమంటే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇటరేట్ చేస్తాం. ఇటరేట్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఫస్ట్ మనకొచ్చేమంటే ఏమొస్తుంది? ఈ ఇండెక్స్ అనేది వస్తుంది. ఓకేనా? 0 అనేది. సో 0 వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే నార్మల్‌గా మనకొచ్చేమంటే దీన్ని మనం సార్ట్ చేస్తాం. ఓకేనా? సో దీన్ని మనం సార్ట్ చేస్తే మనకేమొస్తుంది? దీన్ని సార్ట్ చేస్తే మనకేమొస్తుంది? ఏఈటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేనొచ్చేమంటే ఈ ఏఈటీ అనేది మనకి కీ ఉందా? లేదా? అని చెక్ చేస్తున్నా. ఓకేనా? సో లేనప్పుడు నేనొచ్చేమంటే ఏఈటీ అనే ఒక కీని స్టోర్ చేస్తున్నా దీంట్లో. ఓకేనా? ప్లస్ మనకొచ్చేమంటే మన యొక్క ఒరిజినల్ వాల్యూ లిస్ట్‌లో మనం స్టోర్ చేస్తాం. దట్ మీన్స్ ఈఏటీ అనే ఒక లిస్ట్. సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే ఇంక్రిమెంట్ చేస్తాం. ఇంక్రిమెంట్ చేసినప్పుడు మనకొచ్చేమంటే టీఈ అనేది వస్తుంది. సో దీన్ని సార్ట్ చేస్తే కూడా మనకొచ్చేమంటే ఏఈటీ అనేది వస్తుంది. సో ఏఈటీ అనేది మనకి ఆల్రెడీ కీలో ఉంది కాబట్టి సేమ్ లిస్ట్‌లో మనం స్టోర్ చేయాలి. కాబట్టి టీఈని కూడా మనం వచ్చేమంటే సేమ్ లిస్ట్‌లో స్టోర్ చేస్తాం. సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే 2 ప్లేస్‌కొచ్చింది. సో ఇప్పుడు మనకి టీఏఎన్ ఓకేనా? టీఏఎన్‌ని మనం సార్ట్ చేస్తే ఏమొస్తుంది? ఓకేనా? ఏఎన్‌టీ అనేది వస్తుంది. సో ఏఎన్‌టీ అనేది ఇక్కడ ఉందా అంటే లేదు. లేదు కాబట్టి మనం న్యూ వాల్యూగా స్టోర్ చేస్తాం. దట్ మీన్స్ ఏఎన్‌టీ ఓకే. సార్టెడ్ వాల్యూ. సో ఇందులో మనం వచ్చేమంటే టీఏఎన్ అనేది స్టోర్ చేస్తాం. సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే ఇంక్రిమెంట్ అయింది. ఇంక్రిమెంట్ అయినప్పుడు ఏటీఈ. ఏటీఈ అనేది వచ్చింది. సో ఏటీఈని మనం సార్ట్ చేస్తే ఓకేనా? మనకేమొస్తుంది? ఏఈటీ అనేది వస్తుంది. సో ఏఈటీ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి సేమ్ లిస్ట్‌లో మనం ఏటీఈని స్టోర్ చేస్తాం. సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే సేమ్ ఇండెక్స్ ఎన్ఏటీ ఓకేనా? ఎన్ఏటీ. ఎన్ఏటీని మనకి స్టార్ట్ చేస్తే ఏమొస్తుంది? ఏఎన్టీ అనేది వస్తుంది. ఏఎన్టీ అనేది ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది గదా! సో కాబట్టి సేమ్ లిస్ట్‌లో మనం ఎన్ఏటీని స్టోర్ చేస్తాం. నెక్స్ట్ మనకొచ్చేమంటే ఫిఫ్త్ ఇండెక్స్‌కొచ్చింది కాబట్టి బీఏటీ ఓకేనా? సేమ్ బీఏటీని మనకి స్టార్ట్ చేస్తే ఏబీటీ అనేది వస్తుంది. సో ఏబీటీ అనేది ఇక్కడ ఉందా అంటే లేదు కాబట్టి ఓకేనా? ఇక్కడ మనకొచ్చేంటి ఏబీటీని ఇక్కడ స్టోర్ చేస్తాం. సో మనం బీఏటీని ఇక్కడ స్టోర్ చేస్తాం. సో మనకి ఆల్ స్ట్రింగ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి ఈ విధంగా లిస్ట్స్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు మనకి క్లియర్‌గా వచ్చేమంటే లిస్ట్స్ అనేది ఈ విధంగా క్రియేట్ అయింది. సో మనం ఈ యొక్క లిస్ట్‌ని ఓకేనా? జస్ట్ మనం వచ్చేమంటే సో మనకొచ్చేమంటే ఈ యొక్క లిస్ట్‌ని మనం రిటర్న్ అనేది చేస్తాం. ఓకే. మనకి ఇక్కడ కావాలంటే చూడొచ్చు మనకొచ్చేంటే బీఏటీ ఒక లిస్ట్ ఉందా? టీఏఎన్, ఎన్ఏటీ ఓకేనా? టీఏఎన్, ఎన్ఏటీ అనేది ఉందా? ఉంది. మళ్ళీ వచ్చేమంటే ఈఏటీ, టీఈఏ, ఏటీఈ అనేవి ఉన్నాయా? యెస్ ఉన్నాయి. సో కాబట్టి మనకొచ్చేమంటే గ్రూప్ చేసి మనం వచ్చేమంటే సెండ్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా ఏ విధంగా సాల్వ్ చేయాలి ఈ ప్రోగ్రామ్ అనేది. సో మనం
ప్రాక్టికల్‌గా మనం ప్రోగ్రామాటికల్‌గా ఇప్పుడు సాల్వ్ అనేది చేద్దాం. ఓకే. దీనికోసం నేనొచ్చేమంటే మనం ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేసుకున్నాం. సో, ఇక్కడ మనకొచ్చేమంటే యూ కెన్ రిటర్న్ ది ఆన్సర్ ఇన్ ఎనీ ఆర్డర్. సో, మనకొచ్చేమంటే ఇక్కడ మన ఎక్స్‌ప్లనేషన్‌లో మనకు ఆర్డర్ అనేది మేబీ డిఫరెంట్‌గా ఉండొచ్చు. బట్ మనం వచ్చేమంటే ఏ ఆర్డర్‌లో అయినా మనం రిటర్న్ అనేది చేయొచ్చు. అది ప్రాబ్లమ్ అనేది కాదు. కాబట్టి సేమ్ ఇక్కడ నన్ను ఏ విధంగా అనేది మనం వాల్యూస్ అనేది వచ్చిందో సో, మనం అదే ఆర్డర్‌లో మనం రిటర్న్ చేసినా ప్రాబ్లమ్ అనేది లేదు. సక్సెస్‌ఫుల్‌గా మనకొచ్చేమంటే పాస్ అనేది అవుతుంది. ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. బట్ ఏమంటే మనకి గ్రూప్స్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే ప్రోగ్రామాటికల్‌గా మనం ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో, దీనికోసం నేనొచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే ఒక మ్యాప్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకే. మ్యాప్. ఓకేనా? సో, మ్యాప్‌లో మనకొచ్చేమంటే స్ట్రింగ్. మళ్ళీ వచ్చి మనకొచ్చేమంటే లిస్ట్ ఆఫ్. మనకేమంటే స్ట్రింగ్స్. స్ట్రింగ్. ఓకే. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే. ఇక్కడ మనకొచ్చేమంటే సేమ్ యాస్ నేనొచ్చేమంటే మ్యాప్ అనేది తీసుకుంటున్నా. మ్యాప్ ఈక్వల్ టు న్యూ యాష్ మ్యాప్. ఓకే. మనకొచ్చేమంటే మ్యాప్ అనేది క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకొచ్చేమంటే మనం రిటర్న్ చేయాల్సిందేమి? స్ట్రింగ్ కదా! లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. సో, కాబట్టి అదే ఫార్మాట్‌లో మనం ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుందాం. లిస్ట్. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. మనకొచ్చేమంటే ఇది రిజల్ట్ కాబట్టి రిజల్ట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. రిజల్ట్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే న్యూ అరే లిస్ట్. సో, మనం ఇక్కడ రిటర్న్ చేయాల్సిందొచ్చి లిస్ట్ కాబట్టి ఇక్కడ నేను ఒక అరే లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నా. సో, ఇప్పుడు మనం ఇటరేట్ చేద్దాం. సో, ఇటరేట్ చేయాలంటే మనం నార్మల్‌గా వచ్చేమంటే ఫర్ ఈచ్ లూప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సింపుల్‌గా ఫర్ మనకొచ్చేమంటే స్ట్రింగ్ టైప్ కాబట్టి స్ట్రింగ్. మనం వచ్చేమంటే ఇక్కడ మనకు వర్డ్స్ కాబట్టి వర్డ్ అనేది తీసుకుంటున్నా. వర్డ్ కోలన్ మనకేం స్ట్రింగ్ ఎస్‌టిఆర్‌ఎస్. ఓకే. ఓకే. ఇప్పుడు మనకొచ్చేమంటే ఎవ్రీ క్యారెక్టర్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. అంటే సారీ ఎవ్రీ స్ట్రింగ్ అనేది ఓకేనా? మనకి స్ట్రింగ్ అనేది వస్తుంది. సో, ఈ స్ట్రింగ్‌ని మనం వచ్చేమంటే క్యారెక్టర్‌కి మనం కన్వర్ట్ చేయాలి. క్యారెక్టర్ అరేకి ఓకేనా? సో, దీనికోసం నేనొచ్చేమంటే క్యార్ అనేది తీసుకుంటున్నా. సో, క్యార్ ఆఫ్ మనకొచ్చేమంటే క్యార్ అరే. క్యార్ అరే. సో, క్యార్ అరేలో మనం వచ్చేమంటే మనం దీన్ని వచ్చే ఎవ్రీ స్ట్రింగ్‌ని మనం వచ్చేమంటే అరే అంటే క్యార్ అరేకి మనం కన్వర్ట్ అనేది చేస్తున్నాం. సో, కన్వర్ట్ చేయాలంటే దానికోసం మనం వచ్చేమంటే జస్ట్ మనం ఓ డాట్ టు క్యార్ అరే అనేది యూజ్ చేస్తాం. టు క్యార్ అరే ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే కన్వర్షన్ అనేది అయిపోయింది. సో, ఈ కన్వర్ట్ అయిన దాన్ని నేనేం చేస్తున్నా అంటే షార్ట్ చేస్తున్నా. అరేస్ డాట్ షార్ట్ ఓకేనా? సో, షార్ట్ చేస్తే మనకొచ్చేమంటే ఇదేమవుతుంది షార్టింగ్ ఆర్డర్‌లోకి రావడం అనేది జరుగుతుంది. సిహెచ్ఏఆర్ క్యార్ అరే ఏఆర్ఆర్ ఏవై ఓకే. ఓకే. ఇప్పుడు మనకొచ్చేమంటే ఇదొచ్చేమంటే మనకి షార్టింగ్ ఆర్డర్‌లోకి రావడం జరిగింది. సో, దీన్ని నేనొచ్చేమంటే మళ్ళీ స్ట్రింగ్‌కి కన్వర్ట్ చేసేస్తున్నా. ఓకేనా? స్ట్రింగ్ షార్టెడ్ ఎస్ఓఆర్‌టిఈడి షార్టెడ్ మనకొచ్చేమంటే వర్డ్. సో, మనం షార్ట్ చేసిన వర్డ్ అనేది మనకేముంటుందంటే దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తామంటే స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ ఓకేనా? వాల్యూ ఆఫ్ సో, స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ మనకొచ్చేమంటే క్యార్ అరే. లేదంటే మనం న్యూ స్ట్రింగ్ అని ఇచ్చినా మనకొచ్చేమంటే కన్వర్ట్ అనేది అవుతుంది. సో, ఇక్కడ నేనొచ్చేమంటే స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ క్యార్ అరే అనేది ఇస్తున్నాం. సో, ఇది ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే స్ట్రింగ్‌కి కన్వర్ట్ అనేది చేసుకుంటుంది. ఓకే. లేదంటే మనం వచ్చేమంటే న్యూ స్ట్రింగ్ ఇచ్చి మన పారామీటర్‌లో వచ్చేమంటే క్యార్ అరే పాస్ చేసినా మనకొచ్చేమంటే స్ట్రింగ్‌కి కన్వర్ట్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే కన్వర్ట్ అనేది చేసేసినాం. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే మ్యాప్‌లో మనం స్టోర్ చేయాలి. ఓకేనా? సో, మ్యాప్‌లో మనం ఎలా స్టోర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే ఒకవేళ మనకి మ్యాప్‌లో వాల్యూ లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఓకేనా? మనం క్రియేట్ చేయాలి కదా! ఒక లిస్ట్ అంటే మనం ఒక నార్మల్‌గా మనకొచ్చేమంటే ఆ వర్డ్ యూజ్ చేసుకొని మనం ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో, దీనికోసం మనం వచ్చేమంటే ఏం చేస్తామంటే ఇఫ్ మ్యాప్ డాట్ కాంటైన్స్ కంటైన్స్ కీ. కేఈవై కీ ఓకే. సో, మ్యాప్ డాట్ కంటైన్స్ కీ మనకొచ్చేమంటే మ్యాప్‌లో మనకొచ్చేమంటే కీ ఉంటే మనకొచ్చేమంటే లిస్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి లేనప్పుడు మనం వచ్చేమంటే
ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం మ్యాప్‌లో. ఓకే. సో, మ్యాప్ డాట్ పుట్. ఓకే. సో, ఇక్కడ మనం వచ్చామంటే మన యొక్క షార్టెడ్ వర్డ్ అనేది మనం కీగా పాస్ చేస్తాం. కామా నెక్స్ట్ ఏం పాస్ చేస్తాం? మనకు ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి కదా ఫస్ట్. సో, కాబట్టి నేను వచ్చామంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. న్యూ అరే లిస్ట్. సో, ఈ న్యూ అరే లిస్ట్‌లో జస్ట్ మనం ఎంప్టీగా పాస్ చేస్తాం ఇక్కడ. ఓకేనా. బట్ ఏమంటే మనకొచ్చేమంటే ఇక్కడ మీకు ఆల్రెడీ డయాగ్రామాటికల్‌గా చెప్పినప్పుడు మనం ఏమంటే ఇక్కడ మనం లిస్ట్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. ఎంప్టీ లిస్ట్ అనేది. బట్ దీంట్లో మనం వాల్యూ అనేది పాస్ చేయాలి కదా! ఇప్పుడు ఫస్ట్ ఏ80 వచ్చినప్పుడు మనం అంటే ఈ80 వచ్చినప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు ఏ80 అనేది వస్తుంది. సో, బట్ మనం ఈ80ని మనం దాంట్లో పాస్ చేయాలి లిస్ట్‌లో. సో, దానికోసం నేనొచ్చేమంటే డైరెక్ట్‌గా కింద పాస్ చేసేస్తున్నా. ఓకేనా. సో, ఇక్కడ నేను డైరెక్ట్‌గా వచ్చేమంటే మ్యాప్ డాట్ గెట్. మనకేమంటే గెట్ ఆఫ్ షార్టెడ్ వర్డ్. షార్టెడ్ వర్డ్. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే దీంట్లో ఉండే లిస్ట్‌ని గెట్ చేస్తుంది. సో, ఈ యొక్క లిస్ట్‌లో నేనొచ్చేమంటే నా యొక్క ఓకేనా. లిస్ట్‌కి మనం యాడ్ చేయాలంటే యాడ్ అనేది మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో, నా యొక్క వర్డ్‌ని యాడ్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఎప్పుడైతే మ్యాప్ అనేది అంటే మ్యాప్ అంటేలో మనకొచ్చేమంటే వర్డ్ అనేది లేదో అప్పుడు ఆ వర్డ్‌ని ఇక్కడ కీగా క్రియేట్ చేసి మనకొచ్చేమంటే లిస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. బట్ ఏమంటే ఎవ్రీ టైమ్ మనం వచ్చి ఆ యొక్క పర్టిక్యులర్ కీని యూజ్ చేసుకొని మనం వచ్చేమంటే ఆ యొక్క లిస్ట్‌లో వర్డ్స్‌ని యాడ్ చేస్తున్నాం. అప్పుడు మనకు కరెక్ట్‌గా సేమ్ యాజ్ టీజ్‌గా మనం ఇక్కడ డయాగ్రామాటికల్‌గా ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసినామో అదే విధంగా మనకొచ్చేమంటే క్రియేట్ అనేది అవుతుంది. ఓకేనా. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే క్రియేట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని మనం వచ్చేమంటే ఇక్కడ మనకి ఓకే. బ్రాకెట్ అనేది క్లోజ్ చేసి. సో, ఇక్కడ మనం వచ్చి ఏంటి ఏం చేస్తామంటే మన యొక్క రిజల్ట్‌లోకి మన యొక్క మ్యాప్‌లో ఉన్న వాల్యూస్‌ని యాడ్ చేస్తాం. ఏందంటే ఇక్కడ మనకి డయాగ్రామాటికల్‌గా మనకి క్లియర్‌గా తెలుసు. ఎందుకంటే మనకి మ్యాప్‌లో ఉన్న వాల్యూస్ మాత్రం మనకొచ్చేమంటే గ్రూప్ చేసింది. ఓకేనా. సో, కాబట్టి డైరెక్ట్‌గా నేనొచ్చేమంటే మ్యాప్‌లో ఉన్న వాల్యూస్‌ని రిజల్ట్‌కి యాడ్ చేస్తున్నా. సో, కాబట్టి రెసల్ట్ రిజల్ట్ డాట్ యాడ్ ఆల్. యాడ్ ఆల్ ఆఫ్ మన యొక్క మ్యాప్ డాట్ వాల్యూస్ అనేది ఇస్తాం. సో, ఇదేం చేస్తుందంటే మనకి మ్యాప్‌లో ఉన్న వాల్యూస్‌నన్నీ మనకొచ్చి ఒక లిస్ట్‌లోకి అంటే మనకి లిస్ట్‌లోకి మనకి యాడ్ అనేది చేసుకుంటుంది. ఎందుకంటే మ్యాప్‌లో ఉండేదొచ్చి మనకొచ్చి ఏమున్నాయి? లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్సే కదా ఉన్నాయి. కాబట్టి మనకొచ్చేమంటే ఆ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేది ఈ యొక్క లిస్ట్‌లో మనకి యాడ్ అనేది అవుతుంది. ఓకేనా. సో, ఇప్పుడు మనం ఫైనల్‌గా మనం వచ్చేమంటే మన యొక్క లిస్ట్ క్రియేట్ చేసిన అరే అంటే మన యొక్క లిస్ట్‌ని మనం వచ్చేమంటే రిటర్న్ అనేది చేసేస్తాం. రిటర్న్ రిజల్ట్. ఓకే. ఇప్పుడు నేనొచ్చి రన్ అనేది చేస్తున్నా. హ్మ్. CONTAI కంటైన్ స్పెల్లింగ్ CONTAINS ఓకే. ONTA కంటైన్స్ కీ. ఓకే. సారీ మనకొచ్చేమంటే కంటైన్స్ కీలో మనం వచ్చేమంటే కీని పాస్ చేయాలి. డైరెక్ట్‌గా మనం ఇచ్చేసినాం. మనం మన యొక్క కీని పాస్ చేయాలి కదా! కంట్రోల్-C, కంట్రోల్-V. ఓకే. ఓకే. మనం వచ్చేమంటే మ్యాప్‌ని చెక్ చేస్తాం. బట్ కంటైన్స్ కీలో మనం వాల్యూ ఏది చెక్ చేయాలని మనం మిస్ చేసినాం. సో, ఇప్పుడు మన కంటైన్స్ కీ అనేది పాస్ చేసేసినాం. ఓకేనా. సో, ఇప్పుడు రన్ చేద్దాం. ఇంకా ఎన్ని మిస్టేక్‌లున్నాయి? అరే లిస్ట్‌లో ఎల్స్ క్యాప్స్ పెట్టాలి. ఓకే. ఓకే. మనకి శాంపుల్ టెస్ట్ కేస్ అన్నీ పాస్ అయిపోయినాయి. ఓకేనా. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే ప్రోగ్రామ్ అనేది సింపుల్‌గా సాల్వ్ చేస్తాం. ఇది వచ్చి మీకు క్లియర్‌గా, ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే ఎందుకంటే చాలా సింపుల్ ప్రోగ్రామ్ ఇది. సో, ఇప్పుడు నేను వచ్చేమంటే సబ్మిట్ అనేది చేస్తున్నా. మన యొక్క ప్రోగ్రామ్ అనేది సో, మన యొక్క ప్రోగ్రామ్ అనేది మనకొచ్చేమంటే 97% మెంబర్స్‌ని మన యొక్క ప్రోగ్రామ్ అనేది బీట్ అనేది చేసింది. ఓకే. ఇప్పుడు మనం దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది చెక్ చేద్దాం. సో, మనకొచ్చి నార్మల్‌గా మనం వచ్చామంటే టైమ్ కాంప్లెక్సిటీ ఓకే. టీసీ స్పేస్ కాంప్లెక్సిటీ. సో, ఇక్కడొచ్చి మనకొచ్చేమంటే నార్మల్‌గా మనం వచ్చేమంటే ఈ లూప్‌ని మనం రన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడొచ్చి మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ అనేది వస్తుంది. బిగ్ O ఆఫ్ n ఓకేనా. సో, ఇక్కడ మనం లూప్‌ని రన్ చేస్తున్నాం కాబట్టి మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మనం వచ్చేమంటే ఇక్కడ షార్ట్ చేస్తున్నాం. ఓకేనా. షార్ట్ చేస్తున్నాం కాబట్టి మనకొచ్చేమంటే నార్మల్‌గా మనం వచ్చేమంటే ఏదైనా ఒక దీన్ని స్టార్ట్ చేసినప్పుడు మనం వచ్చేమంటే n లాగ్ n
ఓకేనా? అనేది మనం టైమ్ కాంప్లెక్స్‌ని ఇస్తాం. ఓకేనా? బట్ ఇక్కడ మనకొచ్చేవంటే దీన్ని మనం వచ్చేవంటే కే లాగ్ ఓకేనా? బిగ్ ఓ ఆఫ్ మనకొచ్చేవంటే కే లాగ్ కే ఓకేనా? అనే అది మనకొచ్చేమంటే టైమ్ కాంప్లెక్స్ అని పడుతుంది. ఎందుకంటే మనకి కే అనేది ఏమంటే మనకొచ్చేమంటే ఇక్కడ మన యొక్క స్ట్రింగ్ యొక్క లెంత్ అనమాట. ఓకేనా? సో, మనకి ఎవ్రి టైమ్ అనేది మనకు కోడ్ అనేది వస్తుందిగా. వాటి యొక్క లెంత్‌కి మనం వచ్చి బేస్డ్ ఆన్ లెంత్ మనకొచ్చేమంటే దీని యొక్క టైమ్ కాంప్లెక్స్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? సో, అంటే మనకి బేస్డ్ ఆన్ లెంత్ మనకొచ్చేమంటే ఈ టైమ్ కాంప్లెక్స్ అనేది వస్తుంది కాబట్టి, సో, ఇక్కడ నేనొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ కే లాగ్ కే అనేది ఇస్తున్నా. ఓకే. ఎన్ అనేది మనకొచ్చేమంటే దీనికి కాన్స్టెంట్‌గా రావాలి. బట్ ఏమంటే మనకి ఇక్కడ కే అనేది మనకి ఓడ్‌ని బట్టి ఉంటది కదా! సో, కాబట్టి మనకి కే అనేది మనకొచ్చేమంటే ఓడ్ యొక్క లెంత్‌గా ఫైండ్ ఔట్ చేస్తాం. సో, కాబట్టి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ కే లాగ్ కే. ఓకే. దీని యొక్క స్టార్టింగ్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది. ఓకే. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇంకా ఇక్కడ అన్ని కండిషన్స్ ఇవన్నీ మనకొచ్చేమంటే నార్మల్‌గా బిగ్ ఓ ఆఫ్ కాన్స్టెంట్ టైమ్‌లో గెట్ చేయడం ఇవన్నీ మనకి రన్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే నెక్స్ట్ మనకిక్కడ హ్మ్. మనకు స్టోరింగ్ పర్పస్ కోసం మనం వచ్చేమంటే మ్యాప్ అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే రిజల్ట్ ఇదనేది యూజ్ చేస్తున్నాం. సో, కాబట్టి మనకొచ్చేమంటే టోటల్‌గా మనకొచ్చేమంటే మనకిక్కడ టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఏమొస్తుందంటే మనకి ఎన్ ఇంటూ ఓకేనా? ఎన్ ఇంటూ మనకొచ్చేమంటే కే లాగ్ కే ఓకేనా? మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే ఎన్ ఇంటూ కే లాగ్ కే అనేది వస్తుంది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా వచ్చి మనకొచ్చేమంటే టైమ్ కాంప్లెక్సిటీ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే ఇప్పుడు మనం వచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ గురించి చూద్దాం. సో, ఇక్కడ మనకొచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మనం మ్యాప్ అనేది యూజ్ చేస్తున్నాం. మళ్ళీ మనకొచ్చేమంటే రిజల్ట్‌కి ఒక లిస్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, నార్మల్‌గా మనకొచ్చేమంటే మ్యాప్ అనేది మనకొచ్చేమంటే నార్మల్‌గా మనకొచ్చేమంటే మనకి నార్మల్‌గా మనం ఇక్కడ స్పేస్ అనేది మనకి బిగ్ ఓ ఆఫ్ ఓకేనా? ఎన్ అంటే నంబర్ ఆఫ్ వర్డ్స్‌ని మనం స్టోర్ చేసుకునేదానికి. మళ్ళీ మనకొచ్చేమంటే ఇక్కడ మనం వచ్చేమంటే లెంత్‌ని కూడా మనం చెక్ చేయాలి కదా! ఎందుకంటే మనకి ఎవ్రి వర్డ్ అనేది లెంత్. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఎన్ ఇంటూ కే అనేది మనకొచ్చేమంటే మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అనమాట. సో, ఇక్కడ మనం బిగ్ ఓ అనేది యూజ్ చేయలేదు. ఓకే. బిగ్ ఓ ఆఫ్ ఎన్ ఇంటూ కే లాగ్ కే అనేది మనకొచ్చేమంటే మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ ఇంటూ కే ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చేమంటే కే అనేది మనకొచ్చేమంటే కే ఈక్వల్ టు మనకొచ్చేమంటే లెంత్ ఆఫ్ వర్డ్స్. ఓకేనా? కే అనేది లెంత్ ఆఫ్ వర్డ్. అంటే వర్డ్స్ నార్మల్‌గా మనకొచ్చే వర్డ్స్ ఓకేనా? సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే ఈ ప్రోగ్రామ్ అనేది చాలా సింపుల్. సో, ఇప్పుడు మీకి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ అనేది చేయండి. మనం కావాలంటే మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై.